माता की जय, जय माता, भारत माता, जय माता, भारत माता, भारतीय जिंदाबाद जिंदाबाद। దేశం కోసం మోదీ, మోదీ కోసమా? దేశం కోసం మోదీ, మోదీ కోసం మనం, దేశం కోసం మోదీ, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్। ఎన్ని గంటలకు ఏంటి అని పెడితే మరి మనం చెప్పేస్తాం, ప్రెస్ కూడా చెప్తాము. అట్లనే వీళ్ళు చిన్న పోస్టర్ చేసుకొని మీడియాలంతా. భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రను 5 ప్రాంతాల నుంచి ప్రారంభించాలని నిర్ణయం చేసినటువంటి సందర్భంగా 5 యాత్రలు ఉంటాయి. దాంట్లో రేపు 4 యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఇక్కడ కృష్ణా యాత్ర అంటే మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి ప్రారంభమయ్యేటటువంటి క్లస్టర్ యాత్ర మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ ఈ 3 పార్లమెంటులో ఈ యాత్ర కొనసాగుతుంది. మొట్టమొదటగా మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి మక్తల్ కృష్ణా నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. మక్తల్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి యాత్ర నారాయణపేట్, ఆ తర్వాత నారాయణపేట్ నుంచి ధనవాడ మీదుగా మనకల్ మీదుగా దేవరకద్ర నుంచి కొత్తకోట నుంచి మహబూబ్ నగర్కి ఈ యాత్ర చేరుకుంటుంది ఎల్లుండికి. అంటే రేపు నైట్ హాల్టు నారాయణపేటలో ఉంటుంది. రేపు పొద్దున కృష్ణాలో ప్రారంభమయ్యేటటువంటి యాత్ర పొద్దున మక్తల్లో ఇక్కడ రోడ్ షో ఉంటుంది. రోడ్ షో తర్వాత అక్కడనే పెద్దలందరూ కూడా ప్రసంగిస్తారు, మన సందేశాన్ని వినిపిస్తారు. అక్కడి నుంచి నారాయణపేటలో ఈవినింగ్ ఉంటుంది. ఉట్కూర్లో మధ్యాహ్నం అక్కడ లంచ్ బ్రేక్ ఉంటుంది. అక్కడనే రైతులతో కూడా సమావేశం ఉంటుంది. ఆ తర్వాత నారాయణపేటకు చేరుకుంటుంది సాయంత్రం యాత్ర. నారాయణపేటలో రోడ్ షో, మరి మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడనే నైట్ స్టే రేపు నైట్ నారాయణపేటలో ఉంటుంది. సో ఈ యాత్రకు ప్రముఖులుగా మరి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వస్తారు. అదేవిధంగా పురుషోత్తం రూపాల గారు కేంద్ర మంత్రివర్యులు వారు ఈ యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సో యాత్ర కృష్ణా మాగనూరు మీదుగా మక్తల్కు చేరుకొని చేయడం, మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా రామమందిర నిర్మాణం, శ్రీరాముడికి అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలమైనటువంటి అయోధ్యలో శ్రీరామునికి గుడి లేకపోవడం, సంవత్సరాలుగా దాదాపు 500 సంవత్సరాలుగా శ్రీరాముడు బయట టెంట్ లోపల శ్రీరాముని విగ్రహం ఉంచడం అనేది అసలు భారతదేశానికి అవమానకరంగా ఉన్నటువంటి అంటే రాముల వారి జన్మస్థలంలో రామునికి ఆలయం లేకపోవడం అనేది. సో ఈరోజు రామాలయ నిర్మాణం, దివ్య మందిరం, భవ్య మందిరం, రాముని యొక్క శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ మరి నరేంద్ర మోదీ గారి చేతుల మీదనే ఆ దేవాలయానికి భూమి పూజ కానివ్వండి, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కానివ్వండి, 2 కూడా మరి జరగడం అనేది ఈ దేశ ప్రజలందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు రామరాజ్యాన్ని ఈ దేశంలో మళ్ళీ నెలకొనాలని ఒక మార్పు, రాముని యొక్క విగ్రహం ఏ రోజైతే ప్రతిష్ఠించబడిందో ఆ రోజు నుంచే మళ్ళొక యుగం ప్రారంభమైందని కూడా చెప్పవలసని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఈ యొక్క భారతదేశాన్ని 2047 కల్లా వికసిత్ సంకల్ప్ భారత్ అంటే 2047 కంతా భారతదేశం ముఖ చిత్రం ఎలా ఉండాలనేటటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అనేక విషయాలను, చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఈ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని కలుసుకోవడం, కుల సంఘాల పెద్దలను కలుసుకోవడం, కొంతమంది మహిళలను కలుసుకోవడం, రైతులను కలుసుకోవడం, యువకులను కలుసుకోవడం, ఇట్లా వివిధ ప్రాంతాల్లో వివిధ అంటే కార్మికులను కూడా వాళ్ళ యొక్క సమస్యల పైన తెలుసుకోవడం కోసం వాళ్ళతో సమావేశం కావడం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వారందరూ కూడా సమావేశంలో వారితో పాటు ఆ సమస్యలన్నీ తెలుసుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించేటటువంటి వారికి ఒక నమ్మకాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గ్యారంటీ, వికసిత్ సంకల్ప్ భారత్ మోదీ గ్యారంటీ అంటే మోదీ గారి గ్యారంటీ 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో
మొట్టమొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా మోదీ గారు ఇస్తున్నటువంటి ఈ గ్యారంటీని ప్రజలలోకి తీసుకెళ్లడం ఈ యాత్ర ద్వారా జరుగుతుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ, ఈ యాత్రలో మరి ఈ రూట్ చెప్పినటువంటి రూట్లో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ పాల్గొని, కార్యకర్తలందరూ పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయడంతో పాటుగా ఆ ప్రాంతాలకు చెందినటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.